నేను ఈరోజు చెప్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను, ఏ పార్టీ అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుల మీద టార్గెట్ చేస్తూ ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఒక ఏవైతే నేపథ్యం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి అది తప్ప వేరే పెట్టుకుని బాబు ఎవరా వెనక మాట్లాడకండి. ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకొని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆరోజు చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ చేసి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి ఒక కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా చేస్తుందా కోర్టు పోతుంది. మరి తప్పించుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే లీగల్ గా ఒక కేసు పడితే వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్. పారిపోవడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అసలు మీ ప్రభుత్వం మీరు కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెడితే కోట్లాది రూపాయలు మీరు ప్రజాధనం తినేస్తే దాని మీద పీసీ కోసం రిపోర్ట్ ఇస్తే హైకోర్టు మీరు పోలేదా? అంటే మీరు తింటూనే ఉండాలి, మిమ్మల్ని ఆపకూడదని అట్లా కాదు కదా. హైకోర్టు ఎందుకు పోయారు మీరు? అటువంటిప్పుడు ఎవరైనా సరే లీగల్ ఒక స్టెప్ తీసుకుంటారు. అతని కుటుంబంలో ఆయన కొడుకు అడ్వకేట్ పెట్టుకొని తీసుకున్నాడు, మీకేంటి బాధ? నేను మిమ్మల్ని అడుగుతున్నాను కేటీఆర్ గారు, మీ యొక్క ప్రభుత్వంలో మీకు ఒక నైతికమైనటువంటి నిజంగా విలువ ఉంటే మీరు మాట్లాడిన మాటలు చెప్తా ఉన్నాను నేను. మీ యొక్క సమయంలో ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి డాటా మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు 2014లో మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఈ దేశంలో 14,147 క్రైమ్స్ జరిగేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. తెలంగాణ ఈ యొక్క రైట్ అంటే ఓన్లీ అగేన్స్ ఉమెన్ నేను అన్నది మహిళలకు వ్యతిరేకంగా 14,147 కేసులు 2014లో జరిగేది. కానీ మీ యొక్క ప్రభుత్వం పూర్తి అయిన తర్వాత 2023లో మీ అయిపోయే వరకు 23,679 కేసులు నమోదైనాయి. అంటే 67% పెరిగినాయి క్రైమ్ రేట్ అగేన్స్ ఉమెన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంది? జూబ్లీ హిల్స్ మైనర్ గర్ల్ రేప్ అయింది. మీ ప్రభుత్వం ఏం చేసిందంటే 2022లో మీ ప్రభుత్వంలో అయింది. సమత కేస్ ఆసిఫాబాద్ 2019 అందరూ తెలుసు. ఒక 30 ఏళ్ళ అమ్మాయిని కుమరంభీం జిల్లాలో ఏ విధంగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ చరిత్ర చెప్తా ఉన్నాను. మీరు ఏం చేయాలి, మీకు ఏం నైతిక విలువ ఉంది అడుగుతా ఉన్నాను నేను. అదేవిధంగా డాక్టర్ ప్రీతి హెరాస్మెంట్ కేసు మీ అందరూ తెలుసు. డాక్టర్ ప్రీతిని హెరాస్మెంట్ చేస్తే 2023లో వరంగల్లో ఆత్మహత్య చేసుకుంటూ జరిగింది. మీ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదా దానికి? మీరు మీ ఒక ముఖ్యమంత్రిగా రెస్పాన్సిబుల్ కాదా? ఒక సర్పంచ్, మీ యొక్క పార్టీ సర్పంచే మీ ఎమ్మెల్యే మీద లైంగిక ఒక వేధింపు చేస్తానని చెప్పేసి కంప్లైంట్ చేసినటువంటి విషయం 2023లో సర్పంచ్ హరాస్మెంట్, నవయ హరాస్మెంట్ కేసు అనేది. తర్వాత లక్ష్మీ కస్టోరియల్ డెత్. లక్ష్మి అనేటటువంటి ఒక లంబాడ అమ్మాయి సూర్యాపేట జిల్లాలో, ఆమె షెడ్యూల్ ట్రైబ్, ఆమెకు ఎల్బీ నగర్ స్టేడియంలో, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆమె కస్టోరియల్ డెత్, పోలీసు వాళ్ళు ఆమెను కొట్టి చంపేయడం జరిగింది. మీ యొక్క ఇవన్నీ మహిళల మీద చేస్తున్నట్టు మీ ప్రభుత్వం అత్యాచారాలు. అంతేకాదు మీ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక టిఆర్ఎస్ కార్పొరేటర్ పి రవి అనేటువంటి వ్యక్తి రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మీ యొక్క హయాంలో 33 సంవత్సరాలు ఒక అమ్మాయిని, ఒక లేడీని రేప్ చేసినటువంటి ఒక ఘనత మీ యొక్క కార్పొరేటర్. టిఆర్ఎస్ లీడర్ ఒక కొడుకు ఒక అమ్మాయిని డ్రగ్ చేసి కిడ్నాప్ చేసి సూర్యాపేట తీసుకుపోతే ఆ సూర్యాపేటలో కేసు పడ్డది.
ఏప్రిల్ 2022లో. ఇది సూరత్ ఎన్డీటీవీలో ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆయన పేరు షేక్ హౌస్ పాషా. ఈయన టిఆర్ఎస్ వార్డ్ మెంబర్ మొహమ్మద్ ఖాజా సంబంధించినటువంటి వ్యక్తి. టిఆర్ఎస్ లీడర్. అదేవిధంగా షేక్ సాజిద్ ఖాన్, ఒక మైనర్ షేక్ సాజిద్ ఖాన్ ఒక రేప్ చేసి, ఒక మైనర్ ని రేప్ చేసి ఈయన అక్యూజ్ ఉన్నాడు ఆ కేసులో. ఇది 2022లో జరిగింది నిర్మల్ మున్సిపాలిటీలో. ఇది మీ చరిత్ర. ఈ చరిత్ర ఉండి మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మహిళల గురించి. ఈ రోజు మీరు మహిళల హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మైనర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో చేసినటువంటి ఒకటి మీరు రిజైన్ చేశారా? కేసీఆర్ గారు రిజైన్ చేశారా? కేటీఆర్ గారు రిజైన్ చేశారా? ఎవరు చేశారని నేను అడుగుతాను నేను. అంతేకాదు మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది క్రైమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను.